గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 ఫలితాలు అనేవైతే వెల్లడిపై రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయినట్లయితే తెలుస్తుంది. పేపర్ కరెక్షన్లో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ వారికి కూడా తిరిగి పేపర్లో మళ్ళీ రీకరెక్షన్ ప్రాసెస్లో ఉన్నట్లయితే సమాచారం అన్నమాట. ఈ రీకరెక్షన్ ప్రాసెస్ అనేది చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ ఫెయిల్ అయిన వారిని అందరికీ కూడా మళ్ళీ ఈ 2-3 మార్క్సులలో కానివ్వచ్చు, 4-5 మార్క్సులలో కానివ్వచ్చు. సో వీరిని తిరిగి మళ్ళీ రీవెరిఫికేషన్ రీకరెక్షన్ అనేది కూడా పేపర్ అనేది కూడా మొదలెట్టడం జరిగింది అన్నమాట. సో ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలామంది స్టూడెంట్స్ అయితే పాస్ అయినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా గుడ్ న్యూస్ అనేది అయితే అందించినట్లయితే తెలుస్తుంది. పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయింది, పేపర్ కరెక్షన్ కూడా పూర్తయింది అనమాట. సో ఇప్పుడు ఉండాల్సిన ఏంటి, ఇంటర్ రిజల్ట్స్ అచ్చుడే ఆలస్యం అన్నమాట. సో మీ రిజల్ట్స్ అనేవి కూడా మీరు అందరు కూడా చూసుకోవాల్సిన ఈ యొక్క సమయం అనేది ఆసన్నమైంది. ఎస్, ఖచ్చితంగా అవునైతే చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం కూడా కోడింగ్ మరియు డీకోడింగ్ ప్రాసెస్లో ఉన్నాయన్నమాట. సో ఈ నెల 9వ తారీఖు నుంచి ఏప్రిల్ 12వ తారీఖు లోపు ఈ మధ్యలో చూసుకున్నట్టయితే ఇంటర్ ఫలితాలు అనేవి అయితే వెల్లడిగా ఉన్నాయి. సో వెంటనే మీ స్నేహితులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంటర్ ఫలితాలు వచ్చిన వెంటనే మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తాను అనమాట. సో ఇక్కడ మీరు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా దాదాపు అయితే గుడ్ న్యూస్ అనేది అయితే అందించింది అనమాట. సో ఇలాంటి స్టూడెంట్స్ అయితే మేము పాస్ చేసామని అయితే తెలియజేసారు అనమాట. సో కొంతమందిని చూసుకున్నట్టయితే ఒక 5 to 4 మార్క్స్ అటు ఇటు అయిన వారిని అందరినీ కూడా దాదాపు అయితే మళ్ళీ పేపర్ రీకనెక్షన్లో, అలాగే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని కూడా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ వారి యొక్క పేపర్ అనేది కూడా మళ్ళీ రీకరెక్షన్ ప్రాసెస్లో ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క రీకరెక్షన్ ప్రాసెస్ ఏప్రిల్ 7 to ఏప్రిల్ 12 అన్నమాట. సో చూసుకున్నట్లయితే మరలా ఈ యొక్క రీకరెక్షన్ ప్రాసెస్ అయిన వెంటనే ఫలితాలు అనేవి కోడింగ్ మరియు డీకోడింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఇంటర్ ఫలితాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ నెల చూసుకున్నట్టయితే 9వ ఏప్రిల్ నుంచి 12వ తేదీలలో చూసుకున్నట్టయితే ఇంటర్ ఫలితాలు అనేవి అయితే విడుదల కానున్నాయి అన్నమాట. సో ఇక్కడ రాష్ట్ర అఫీషియల్ అనౌన్స్ అయితే చేసింది. సో మళ్ళీ కలుసుకుందాం గైస్.